ఒక మంత్రాన్ని జపిస్తే వ్యాధులను సైతం నివారించుకోవచ్చు, ఆరోగ్యాన్ని పొందొచ్చు. ఇలాగా మాబోటోళ్ళని చెప్తా ఉంటాం. కొందరికి సందేహం కూడా వస్తుంది, మెడికల్ సైన్స్ ఇంత డెవలప్ అయింది, మంత్ర జపాన్ని చేస్తే వ్యాధులు నయవడం ఏంటి? అసలు మాకు అర్థం కాదు. మంత్ర జపం చేసుకుంటే వ్యాధులు నయమవుతాయా అనే సందేహం కూడా ఉత్పన్నమవుతుంది. అసలు ఏంటి ఈ మంత్ర జపం? ఏంటి అదేం చేస్తుంది? ఈ మంత్ర జపము అనేది మన కేంద్ర నాడీ మండలాల వ్యవస్థను శుద్ధి చేయడానికి ఉపయోగపడే ఒక అద్భుతమైన ప్రక్రియ. మీరు చేసి చూడొచ్చు. ఇప్పుడే ఈ వీడియో చూస్తున్నప్పుడే మీరు చేసి చూడొచ్చు. మీరు ఒకసారి ఒక పదాన్ని చెప్తాను, భక్తి ఉన్న వాళ్ళైనా సరే లేని వాళ్ళైనా సరే దాన్ని అని చూడండి. అసలు మీకు ఏ ఏ భాగాలలో దాని కదలికలు వస్తాయో స్పష్టంగా మీరు గుర్తుపట్టొచ్చు. పండర్నాథుడి నామము అద్భుతమైంది అంటారు. మహారాష్ట్రలో చాలా ప్రచారం. విఠల 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 అనే ఈ నామం చాలా ప్రచారంలో ఉంది. ఈ నామాన్ని నిరంతరంగా జపిస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి చెప్తారు. నేనైతే మన శరీరంలో వచ్చే కదలికల్ని కూడా గమనించవచ్చు అంటున్నాను. మీరు కూడా చేసి చూసి గమనించవచ్చు. మన శరీర భాగాల్ని గమనిస్తూ గమనిస్తూ గనక ఒక ప్రయోగాత్మకంగా విఠల 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 అనండి. పొట్టలోని భాగాలన్నీ కదులుతాయి, ఛాతిలోని భాగాలన్నీ కదులుతాయి, మెడపైన ఉన్న భాగాలన్నీ కదులుతాయి. అద్భుతమైన కదలికలు వస్తాయి. ఆ కదలికలు అద్భుతమైన ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి. ప్రయోగము ఇదంతా అద్భుతమైన ప్రయోగాలు. ఇవన్నీ మన మానవాళి సుఖంగా సంతోషంగా జీవనాన్ని జీవించడానికి అనేక ప్రయోగాలు చెప్పబడి ఉన్నాయి. ఇవేవో నమ్మకాలు అని కొట్టి పాడేస్తే ఎలాగా? ఇది స్పష్టం కాదా? మీరు అని చూడండి, మీకే తెలిసి వస్తుంది. మీ శరీరంలో ఏ ఏ భాగాలు కదులుతున్నాయో వాటిని గమనించండి. జీర్ణశక్తి పెరుగుతుంది, ఊపిరితిత్తులు శుభ్రమవుతాయి, మెడపై భాగాలన్నీ కూడా చైతన్యాన్ని పొందుతాయి. ప్రత్యక్ష ప్రయోజనం ఇది. అలాగే ఒక మంత్రాన్ని ఒక విధి విధానంగా గనక మనం జపించగలిగినట్టయితే వ్యాధులు నయమవుతాయి. మహామృత్యుంజయ మంత్రము అని చెప్పబడి ఉంది. అకాల మృత్యువు అంటే యువకులై ఉన్నప్పుడు, ఇంకా మరణకాలము సంభవించకంటే ముందే ఎవరన్నా మరణాన్ని పొందే స్థితికి గనక చేరితే మహామృత్యుంజయ మంత్రము ద్వారా, ఆ జపము ద్వారా వాళ్ళు బ్రతకను వచ్చు. అద్భుతంగా చెప్పింది ఉంది. నేనేం వైద్య శాస్త్రానికి విరుద్ధంగా మాట్లాడట్లేదు, వైద్యాన్నే తీసుకోవద్దు అని నేను అనట్లేదు. శాస్త్రంలో చెప్పబడిన మార్గాలను కూడా నడవడంలో తప్పేముంది అంటున్నాను. ఈ రోజున్న కాలమానం ప్రకారం వైద్య విధానంలోకి వెళ్ళాం, వైద్యం చేయించుకుంటున్నాం, పర్వాలేదు. కానీ మృత్యుంజయ మంత్రం అనేది కూడా ఒకటి ఉంది. ఒక వ్యక్తి నెల రోజులు ఆసుపత్రిలో ఉండి ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు చేసుకునే బదులు కొంతకాలంలో ఇంటికి వచ్చేసి కొంత డబ్బు ఖర్చుతో ఇంటికి రావడం కూడా అద్భుతమే కదా. దీనివల్ల ఇంకో లాభం ఉంది. దైవం యొక్క గొప్పదనం, దైవం యొక్క విలువ, ఆ దైవం యొక్క మహా అద్భుతం ఏంటో మనకు జీవనంలో బోధపడుతుంది. ఆ బోధపడిన మార్గం వ్యక్తి జ్ఞానవంతుడు అవడానికి ఉపయోగపడుతుంది. మొన్ననే నేను ఒకసారి మాట్లాడాను. ఎంతో మంది వ్యాధుల నుంచి నివారణ అయిన తర్వాత కూడా మళ్ళీ ఎంతసేపు సంసార పక్షమైన విచారాలు చేయటమే గాని ఈ జీవనమే ఎందుకు ఇవ్వబడిందో ఎక్కడా విచారం చేయరు. తక్కువ మంది మాత్రమే అలాంటి విచారాల్లోకి వెళ్తారు. ఎంతసేపు ఇంటికి వచ్చిన వాళ్ళందరితో, పలకరింపుకి ఇంటికి వచ్చిన వాళ్ళందరితో ఆసుపత్రుల గురించి, డాక్టర్ల గురించి, వాళ్ళు వాడుతున్న మందుల గురించి, వీటి గురించే మాట్లాడతారు, వాటి గురించే విచారం చేస్తారు. నేను మొన్న క్షణకాలంలో పోయేవాడినే, ఏ భగవంతుడు అడ్డుకున్నాడో నేను మళ్ళీ తిరిగి కాస్త ఆరోగ్యాన్ని పుంజుకున్నాను. మరి ఇప్పుడైనా ఈ జీవితం ఎందుకు ఇవ్వబడిందో ఆలోచిస్తాను, దైవ చింతన కోసం ప్రయత్నం చేస్తానని మాత్రం అనుకోరు.
కారణం ఏంటి? ఈ దైవ తత్వం యొక్క మహాద్భుతమైనటువంటి ఆ స్థితులు ఎలా ఉంటాయో తెలియకపోవటం. నామ మంత్రానికి స్పష్టమైన శక్తి ఉంటుంది. ప్రయోగాత్మకంగా గనక చేస్తే అద్భుతమైనటువంటి శరీర నిర్మాణాన్ని మనం చేసుకోవచ్చు. అనేక వ్యాధులు అసలు ఆ శరీరాన్ని అసలు అంటుకోవు, తాకవు. వ్యాధి వచ్చిన తర్వాత ఆసుపత్రికి వెళుతున్నారు అందరూ. కానీ మన ధర్మం ఏం చెప్తోంది? నువ్వు ఇలాగా నడుచుకో, నీకు అసలు వ్యాధులే రావు. ఎంత అద్భుతం అండి మన ధర్మము. దాన్ని వదిలేసి ఆ సమస్య వచ్చాక అప్పుడు పట్టుకొని పరిగెడతా ఉంటారు. నిన్నటి వరకు బాగానే ఉన్నాడండి, నిన్ననే కాళ్ళు పనిచేయకుండా అయ్యాయని చెప్తారు. చేతులు పనిచేయట్లేదు, కాళ్ళు పనిచేయట్లేదు, నరాల బలహీనతలు వచ్చేసాయి, రాత్రికి రాత్రే సిక్కయ్యాడండి అని చెప్తారు. ఒకవేళ ధర్మం ప్రకారంగా గనక నడిచి ఉంటే, ఒక మార్గం ప్రకారంగా నడిచి ఉంటే అసలు వ్యాధులు రావు కదా. ఎందుకు వస్తాయి? మనం ఎక్కడికన్నా యాత్రకు వెళుతున్నాం, ఒక తిరుపతి యాత్రకే వెళుతున్నాం అనుకోండి. అక్కడ చలి ఉంటుంది అని తెలుసుకొని కనుక వెళితే చక్కగా దుప్పట్లు అవన్నీ తీసుకొని వెళ్తాం. అక్కడ వాతావరణం ఎట్లా ఉందో తెలియకుండా వెళితే అక్కడికి వెళ్ళే తర్వాత ఎంత ఇబ్బంది పడతాం చలితో. చిన్న చిన్న పిల్లలే వెంటుంటే ఎంత ఇబ్బంది అవుతుంది చలి వల్ల. అలాగే ముందస్తు జాగ్రత్తగా ఒకవేళ ఒక మార్గం ప్రకారంగా గనక వ్యక్తి జీవన శైలిని నిర్మాణం చేసుకొని ఉంటే, ఎట్లయితే దుప్పట్లు పట్టుకెళ్ళి నాయనా చలి ఉన్నా అక్కడ హాయిగా ప్రశాంతంగా పడుకోగలడో, సుఖంగా రాత్రిని గడపగలడో, అలాగే జీవనం అంతా సుఖంగా సంతోషంగా గడపొచ్చు, మహా అద్భుతంగా గడపొచ్చు. ఎవరు గడపగలుగుతారు? ఒక మంత్రాన్ని ఒక విధి విధానంగా గనక జపించినట్లయితే, దాని ప్రయోజనాన్ని తెలుసుకొని జపం చేసినట్లయితే తప్పకుండా సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందొచ్చు. అనారోగ్యంలో ఉన్న వాళ్ళు కూడా జప సాధన ద్వారా అద్భుతమైన ఫలితాలు పొందొచ్చు. తొందరగా వాళ్ళు ఆ వ్యాధి నుంచి బయటపడొచ్చు, వ్యాధుల్ని నయం చేసుకోవచ్చు. ఇలాంటి ప్రక్రియలన్నీ మనకు చెప్పబడి ఉన్నాయి. అమృత సిద్ధి మార్గం చెప్తున్న అంశం ఏంటంటే, ఒక మంత్ర జపం ద్వారా సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందొచ్చు. ఈ రోజు మనం సమాజంలో చూస్తూ ఉన్నాం, మహిళలు ఎక్కువగా ఇందులో బాధపడతా ఉన్నారు. నరాల సంబంధమైన సమస్యలు, చేతగాకపోవటం, కాళ్ళు లాగేయటం, మనస్సు స్థిరంగా ఉండకపోవటం, మనస్సు చంచలమైపోవటం, శరీరం ఉన్నట్టుండిగా నీరసించిపోవటం ఇత్యాది సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఇవాళ సమాజంలో కోట్లలో ఉన్నారు. ఆసుపత్రికి వెళితే కూడా ఏం లేదండి, అంతా బాగానే ఉంది కదా, టెస్టులన్నీ చేసాం, అంత బాగుందని చెప్తున్నారు. కానీ వీళ్ళకేమో ఇలాంటి అవస్థలన్నీ కనిపిస్తా ఉన్నాయి. అలాంటి స్థితిలో జీవిస్తున్న వాళ్ళందరికీ కూడా ఒక మంత్రం అద్భుతంగా ఉపయోగపడుతుంది. సాధనా మార్గం అద్భుతంగా ఉపయోగపడుతుంది. సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందొచ్చు. ఆరోగ్యమే మహాభాగ్యం. వ్యక్తి ఆరోగ్యంగా ఉంటే ఏదైనా చేయగలడు. అలాంటి ఒక జీవన శైలిని నేర్పించేదే అమృత సిద్ధి మార్గం.